ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో పొరపాటు చేశాను, నన్ను క్షమించు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శాంతించు నాగమ్మ, శాంతించు. వాళ్ళు చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. వారి తప్పుని మన్నించమని నేను ప్రాధేయపడుతున్నాను. అది ఆపగానే అలా ఆగిపోయిందేంటి? పైగా ఫ్రెండ్తో మాట్లాడినట్టు చక్కగా మాట్లాడుతుంది. బంగారం, అంతా జాతకం మహిమ. జాతకం, మా అమ్మ జాతకం. అందులోనూ ఆ అమ్మవారి అంశ. పామేంటి, పాముని మెడలో ఆభరణంగా ధరించిన శివుడు కూడా ఆ అక్షయ్ మాట వింటాడేమో. వారు మరొకసారి ఇలాంటి పాపం చేయకుండా వారితో క్షమాపణలు చెప్పిస్తాను. ఇలా దగ్గరికి రండి. మేం రాము. అయితే నాగమ్మే మీ దగ్గరకు వస్తుంది. వద్దులే, మేమే వస్తాం. పద. మీ ఇంటిని ఎవరైనా కూల్చేస్తే మీరు ఊరుకుంటారా? మీకు కోపం వస్తుంది కదా. పుట్ట జోలికెళ్తే నాగమ్మ కూడా అలాగే కోపం వస్తుంది. ఇద్దరూ క్షమాపణ అడగండి. నాగమ్మ తల్లి, మాది తప్పైపోయింది. మమ్మల్ని క్షమించు తల్లి, ప్లీజ్. ఇదేంటి? తాడుని పట్టుకున్నంత సులభంగా పాముని పట్టుకుంది. అక్షయ్ మామూలు పిల్ల కాదు బంగారం. అక్షయ్ది అమ్మవారి అంశ. నాగమ్మతో చెలగాటం ఆడడం మీ ప్రాణాలకి ప్రమాదం. అక్షయ్కి ఇన్ని మహిమలున్నాయని తెలిస్తే ఇంట్లో మనకి ఎలాంటి విలువ ఉండదు. బంగారం, తనని ఎంత తొందరగా ఇంట్లోంచి బయటికి పంపిస్తే మనకి అంత మంచిది. కొట్టాలన్న స్థలాలు కొనకూడదు. వెళ్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.